వైసీపీని వీడి కూటమిలోకి వస్తున్న వారంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని, జగన్ అరాచకాలు చూసి లోలోపల బాధపడే వారంతా పార్టీలు మారుతున్నారని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూటమి దక్కించుకోబోతుందన్నారు. జీవీఎంసీలో ఇకపై డమ్మీలు పాలన ఉండదని, కార్పొరేటర్లకు స్వేచ్ఛ, ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తామంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠానికి లైన్ క్లియర్ లభించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సాంకేతికంగా ఉండే అన్ని అడ్డంకులను అధిగమించి విశాఖ మేయర్ పీఠమి ఏదైతే కూటమి వశం కాబోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న జిల్లా కలెక్టర్కు ఏదైతే అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఇప్పటికే సమర్పించారు కూటమి నేతలు. ప్రస్తుతం విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు. సార్, ఏం జరగబోతుంది, ఏంటి పీఠం ఎవరు కూర్చుంటున్నారు? పీఠం ఎన్డీఏకి రాబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, ఇంకా ఒకటని కాదు, యాక్చువల్గా దేవాదాయాల చైర్మన్లు కూడా అందరూ రిజైన్ చేయాలి. పాపము జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా వాళ్ళని అలా ఉంచున్నారు. నైతికంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రభుత్వం ప్రజలు ఎంత మమ్మల్ని చీకొట్టినా కూడా మేము ఇంకా సీట్లో కూర్చొని కరెక్ట్ కాదు, మమ్మల్ని మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నాం, ఇవాళ దిగిపోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేమంతా దిగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకే మేము కూడా పైన ఆయన ఒప్పుకోలేదు కాబట్టి మేమే వాళ్ళని దించే కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు, కూటమిలోకి వచ్చిన వాళ్ళందరూ పశ్చాత్తాపడి వచ్చారు, లేదంటే మీరు ఏమైనా అభివృద్ధి కోరుకొని వచ్చారు? అభివృద్ధి కోరుకొని అక్కడున్న ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మారలేదు, ఇంకా ఏదో మారుతారు అనుకున్నాం. కానీ ఆయన భావాలు కానీ, ఆయన చేస్తున్న పనులు కానీ ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉంటే మేయర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా లోపల అదే ఉంది పాపం. వాళ్ళు కూడా మదన పడుతున్నారు పాపము, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉండవని. తప్పక వాళ్ళు అక్కడ ఉన్నారు. సో వాళ్ళని కూడా వాళ్ళని కూడా తప్పుగా అంటలేదు. పాపం తప్పంతా జగన్మోహన్ రెడ్డి గారిది, ఆయన బలవంతంగా ఉంచుతుండడం మా ఉద్దేశం. కార్యాచరణ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఏముంది, మేయరు, డిప్యూటీ మేయర్లు దించుతాం, ఈ ఎన్డీఏ నాయకుల్ని ఎన్నుకుంటాం. మేయర్ పీఠం కైవసం చేసుకున్నాక ప్రజల కోసం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటి ఎంచుకున్నారు? మెట్రో ఉంది, బీచ్ కారిడార్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖపట్నం రోడ్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు రాబోతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ముంబై దేశానికి ఎలాగో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం అలాగా. రాజధాని అమరావతి అయినప్పటికీ ఆర్థిక క్యాపిటల్ ఇదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో ఒక్కరోజు బతికినా చాలన్న ఫీల్ ఒకసారి విశాఖపట్నం వస్తే ప్రజలకు కలుగుతుంది. కాబట్టి ఈ విశాఖపట్నాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది, మా నాయకుల మీద ఉంది, మా ప్రజల మీద ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలు కోరుకున్న విధంగా ఉండాలని చెప్పేసి పాపం మేయర్ గారు కూడా కోరుకుంటున్నారు, డిప్యూటీ మేయర్ అదే కోరుకుంటున్నారు. మమ్మల్ని వద్దనుకున్నా కూడా మేము ఎందుకు ఈ పదవుల్లో అనే ఫీల్ వాళ్ళకి ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం మనం తెలిసి వాళ్ళు కూడా ఏం చేయలేక అక్కడ ఉన్నారు. ప్రజల అభిష్టానికి విరుద్ధంగా గతంలో ఏమేమి జరిగాయి అన్నీ చూసాం. మీరు వచ్చాక మీరేం చేయబోతున్నారు? చెప్పాక ఇప్పుడే అద్భుతమైన అభివృద్ధి చూస్తూ ఉన్నాం. ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. ఒక టెర్రరిస్టులు దేశాన్ని పరిపాలనిస్తే ఎలాగుందో ఆ విధమైన పరిపాలన అప్పుడు చూసాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఏం లేకపోతే ఇంట్లో కూర్చొని భోజనం చేసినా పర్లేదు, కానీ మనశ్శాంతిగా ఉన్నాం. అప్పుల బారి నుంచి ఏముంది, ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఏమీ లేవుగా, అన్నీ పెట్టేశాడు. ఇప్పుడు ఇంకా అలాంటి పరిస్థితి లేదు. ఒకటే గుర్తుపెట్టి, సంపదని సృష్టించలేని వ్యక్తి సంపదను పంచకూడదు. ఆయన అది చేయకుండా ఆయన ఒక వ్యాపార సంస్థలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో ప్రజలందుకు అంత సిట్టుగా ఓడిస్తారు. 151 నుంచి 11కి వచ్చాయంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి. అక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యేలు లేకపోతే జడ్పీ మేయర్లకు కాదు, ఆయన మారాలి, ఆయన వ్యవహార శైలి మారాలి, ప్యాలెస్లోంచి బయటకు రావాలి. నాయకుడు ప్రజాక్షేత్రం నుంచి రావాలని కోరుకుంటారు తప్ప ప్యాలెస్ నుంచి రావాలని ఎవరు కోరుకోరు. సో ఆ విధమైన పరిపాలన చేశాడు కాబట్టే ఇంకెందుకు నువ్వు ప్రజాక్షేత్రంలో అవసరం లేదు, నువ్వు ప్యాలెస్లో ఉండని చెప్పి చెప్పడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో అయితే మేయర్ పది ఒక నామమాత్రంగానే ఉంది. అక్కడ నుంచి ఏం జరిగితే అక్కడ అది జరిగేది. అలాంటి పరిస్థితి మీ కూటమిలో రాకుండా. మీకు ఒక విషయం చెప్పాలి, ఒక మేయర్ కాదు, ఎమ్మెల్యేలు డమ్మీలే, మేయర్లు డమ్మీలే, డిప్యూటీ మేయర్లు డమ్మీలే, మంత్రులు డమ్మీలే. ఆ 4 రెడ్లు తప్ప అందరూ డమ్మీలే, ఇంకేం డౌట్ లేదు. కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా 4 రెడ్లు చేయాలి, మీకు ఏమీ డౌట్ లేదు. ఆల్ డమ్మీస్. మీరు ఒక మేయరే కాదు, పేరుకే. అంటే మీరు వచ్చాక ఏం జరగబోతుంది పరిస్థితి? ఖచ్చితంగా మేము ఇప్పుడు మా పవర్, మా కాన్ఫిడెన్స్, నేనే హీరో. మమ్మల్ని ఎవరు అడట్లే, మాకెవరు ఏం చెప్పట్లే. ఏ మంత్రి ఉన్నాడు, ఏ నియోజకవర్గ హీరో. చాలా స్వేచ్ఛగా, చాలా హ్యాపీగా ఉన్నాం. మా నాయకుడు ఏమనగాడు హ్యాపీగా ఉన్నారో, హ్యాపీగా ఉన్న ప్రజలకి సర్వీస్ చేస్తున్నాం. దట్స్ ఇట్. చంద్రబాబు నాయుడు గారు అంతే. మేము ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వెళ్తున్నాం, పనుగల డైరెక్ట్గా వెళ్ళి కలుస్తున్నాం. ఆ ప్యాలెస్ మహారాజుని కలవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు పడింది.
అలాంటి పరిస్థితి అక్కడ. ఇవాళ చిన్న ఈయన తీసుకెళ్ళండి, ఒక 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాను నేను, 5 నిమిషాలు వెళ్తా. ఇలా ఫోన్ చేస్తే రమ్మంటాడు, కలిసి నమస్తారని తీసుకెళ్ళగలను. అంత స్వేచ్ఛగా ఉంది. ఆ నాయకుడిని ఎవరైనా ఒక విషయం చెప్తున్నా, అసెంబ్లీ తన ఛాంబర్లో ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ ఆ ఛాంబర్ ఎప్పుడు చూసి రావడం ఇవాళ రోజు మేము ఛాంబర్ కానీ అక్కడ L1 L2 దర్శనాలు అయ్యేవి. L1 L2 దర్శనాలు అయ్యేవి. వరుసగా నిలబడితే ఇలాగంటే ఇలాగ అనుకుంటే వెళ్ళేవి. L1 L2 అప్పుడు మేము అనుకున్నాం L1 L2 దర్శనం, L2లోని ఎలా అనుకునేవాళ్ళం. ఆ దర్శనాలు తప్ప అక్కడ ఏం ఉండేది కాదు. ఆ దర్శనాల కోసం అక్కడ ఎందుకు? సో ఇప్పుడు ప్రశాంతంగా ఏ సమస్యనైనా ప్రజల్ని ఇలా తీసుకెళ్ళి డైరెక్ట్ సీఎం గారి ముందు తన కష్టం చెప్పుకొని ఇవాళ ఆ పనులు చేసుకునే అవకాశం ఇవాళ దేవుడు ఇచ్చాడు. ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సఖ్యత విశాఖ జిల్లా వరకు ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఏముంది, కూటమి లేదు ఏమి, అంతా ఒకే పార్టీ, అంతా ఒకే పార్టీ, ఎన్డీఏ పార్టీ. హ్యాపీగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఎక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఏదో కలగనుకోవచ్చు. ఇది ముఖ్యంగా మనం చూడొచ్చు, విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠం మీదకి కొత్త వ్యక్తి వస్తున్నారు. కూటమి పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించే ఒక వ్యక్తి కోసం ఇక్కడ కూటమి తప్పిస్తోంది. ముఖ్యంగా ఏదైతే అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇప్పటికైతే కలెక్టర్కి అయితే ఇవ్వడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఎవరన్నది కూడా తెలియబోతోంది అఫీషియల్గా. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.